వేదంలో ఉన్నటువంటి మొత్తం విషయాన్ని దాన్ని ఏమంటారు సమ్మరైజ్ చేసి బ్రీఫ్గా చెప్పండి, పెద్ద ఉపన్యాసం ఎందుకు అంటే సత్యం వద ధర్మం చర అని చెప్పినట్టుగా తక్కువ చేసి వాటన్నిటిలో ఉన్నటువంటి రహస్యాల్ని సారాంశాన్ని ఉపనిషత్ భాగంగా తీసుకొచ్చారు. ఆ ఉపనిషత్తులు 108 ముఖ్యమైన ఉపనిషత్తులుగా తీసుకుంటే అవన్నీ కూడా అధ్యయనం చేయడానికి ఒక పురుష ఆయుర్దాయం సరిపోదు. కాబట్టి మనం ఏం చేసామంటే ఏకాదశ ఉపనిషత్తులుగా చేసాం. అవి కూడా పక్కన పెట్టి ఒక ఉపనిషత్తు తగ్గించి దశోపనిషత్తులు. ఈ దశోపనిషత్తుల్ని అధ్యయనం చేసి భగవద్గీతను అధ్యయనం చేసి బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేస్తే వీటిని ప్రస్థానత్రయము అని అంటారు, వేదాంతిగా పిలువబడతారు. కాబట్టి ఉపనిషత్ భాగాన్ని మీరు కనుక అధ్యయనం చేస్తే మీకు ఈ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేదు నేనే ఉన్నాను అనేటటువంటి విషయం మీకు అవగతమవుతుంది. అందుకు ఆ వేదంలో ఉన్నటువంటి విషయాలని తక్కువ చేసి మీకు అవగాహన చెందేటట్టు ఉపనిషత్తు భాగం వచ్చింది. ఉపనిషత్తులు అంటే వేదాంతము అని అంటారు. ఉపనిషత్తుని వేదములకు అంత్యముగా ఇవ్వబడినది అని కాదు. ఇక వేదాన్ని అవసరం లేకుండా అంతం చేయొచ్చు మనం, ఇది తెలుసుకుంటే. ఇది ఒక రకమైనటువంటి చాలా సరికొత్త నిర్వచనం అనిపిస్తుంటుంది. ఇంక వేదం అవసరం లేదు.